మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఈ పేరు వింటే అమెరికాలో చాలా మంది తెలుగు కుటుంబాలు తమ సొంతమని ఫీల్ అయ్యేటువంటి సంస్థ. ఆప్తాకి కొత్త ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు మధు ఉల్లి. నమస్కారం అండి. అక్కడ ట్రంప్ వెయిటింగ్ టు టేక్ చార్జ్, ఇక్కడ మీరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం 100% స్వీప్ కదా మీది, మీ ప్యానల్. ఎలా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం? మామూలుగానే అందరు వెళ్ళినట్టుగానే 2 సూట్ కేసులతో బయలుదేరి వెళ్ళాము. ఏదో ఒక రకంగా సొసైటీకి హెల్ప్ చేయాలన్న ఆలోచనే నన్ను ఈ ఆర్గనైజేషన్ వైపు మరల్చడం జరిగింది. సో ఆప్తా సర్వీసెస్ అనేవి సమాజం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? మా మెంబర్స్ ఇచ్చిన స్కాలర్షిప్స్ తోటి ఇండియాలో ఉండే విద్యార్థి చదువుకుంటాడు, 3-4 సంవత్సరాలకి ఇంజనీరింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, కెరీర్ గైడెన్స్, H1 వేయడానికి ఒక విభాగం హెల్ప్ చేస్తుంది. తర్వాత పెళ్లికి కూడా మ్యాట్రిమోనీ గ్రూప్ అనేది ఉంది ఆప్తా. మీ దానిలో ఒకసారి మెంబర్ కోసం వదిలిపెట్టరు. మళ్ళీ తన జాబ్ సెటిల్ అయ్యి తను డొనేషన్ లేకపోతే హెల్ప్ చేసి ఇంకా 4 స్టూడెంట్స్ చదివే స్థాయికి తీసుకెళ్తాం. డొనాల్డ్ ట్రంప్ వెయిటింగ్ ప్రెసిడెంట్ కదా, ఏంటి ఎలా ఉండదు? చాలా మందిలో ఆందోళన ఉంది, అవకాశాలు పోతాయని, H1B తగ్గించేస్తారని, ఉన్న వాళ్ళని కూడా వెనక్కి పంపించేస్తారని. ఏంటి అమెరికాలో ఉన్న సినారియో ప్రెసెంట్ ఏంటి? ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే భారతదేశం నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా, మన తెలుగు కమ్యూనిటీ అంతా హ్యాపీగానే ఉన్నారా? ఒక 3 నెలలు గడిస్తే గానీ ఏం జరుగుతుంది అనేది చెప్పలేము.